అంతర్గత సమస్యలు పరిష్కరించుకొని టీడీపీ విజయానికి కృషి చేస్తామన్నారు నెల్లూరు టీడీపీ నేతలు. చంద్రబాబుని సీఎం చేయడమే లక్ష్యంగా కలిసి పనిచేస్తామన్నారు. అటు కేంద్రంలోనూ ఇటు రాష్ట్రంలోనూ ఎన్డీఏ కూటమి అధికారంలోకి రానుందని అన్నారు. నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, విభేదాలతో విడిపోయిన ఇంటూరి నాగేశ్వరరావు, దివి శివరాం, ఇంటూరి రాజేష్ మూడు వర్గాలుగా విడిపోయి ఏకతాటిపై నిలిచి ఉమ్మడి ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. మనం చంద్రబాబు నాయుడు గారిని ఆ కుర్చీలో కూర్చోబెట్టాలా. మనం ఈరోజు ఎన్డీఏలో భాగస్వాం. ఈ కూటమి వల్ల మనకి ఆర్థిక ఇబ్బందులు లేకుండా మనకి ఢిల్లీ నుంచి సపోర్ట్ ఉంటుంది. ఎందుకంటే ఢిల్లీలో ఎన్డీఏ ఫార్మ్ చేస్తుంది గవర్నమెంట్, దానికి డౌటే లేదు. ఇక్కడ కూడా మనమే ఫార్మ్ చేస్తాము. సో రెండు కలిసినప్పుడు మనం కూటమిలో ఉన్నాము కాబట్టి ఆర్థిక ఇబ్బందులు కూడా లేకుండా, డెవలప్మెంట్ కి ఇబ్బంది ఉండదు, అభివృద్ధికి ఇబ్బంది లేకుండా, మన రాష్ట్రానికి ఇబ్బంది ఉండదు. అంటే మన కందుకూరు కాన్స్టిట్యుయెన్సీలో కూడా ఈ అభివృద్ధికి ఇబ్బంది లేకుండా, అందులో మనకి రామాయపట్నం పోర్టు రావడం, పక్కన ఇండస్ట్రీస్ కూడా మంచి అవకాశం ఇక్కడ. ఇప్పుడు ఈ అవకాశంతో యువతలకు కూడా ఉద్యోగాలు, ఫ్యూచర్ లో ఉద్యోగాలకు కూడా ఎక్కడో మెడ్రాసు హైదరాబాద్లోని పోకుండా వాళ్ళ ఊర్లలోనే ఉద్యోగాలు తెచ్చుకునే పరిస్థితి వస్తుంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు దాదాపు 4 లక్షల ఉద్యోగాలు ప్రతి సంవత్సరం చెప్పున్నాడు. సో ఇవన్నీ కూడా మనం తెలుగుదేశం పార్టీని గెలిపిస్తేనే ఇవన్నీ జరిగేది. సో మీ అందరూ మళ్ళీ చెప్తున్నా, మనం ఈ పార్టీని గెలిపించే బాధ్యత మీ అందరూ తీసుకొని తప్పకుండా గెలిపించాలా. ఈరోజు మీకు నాగేశ్వరరావు గారే మీ కంటెస్టెంట్ ఎమ్మెల్యే, అతన్ని తప్పకుండా గెలిపియాలా. మళ్ళీ చెప్తున్నా, ఎటువంటి మనస్పర్ధలు లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఆయనకి సపోర్ట్ చేయండి అని చెప్తూ